హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెచ్చిన కూరగాయలు చూసారా ఫ్రెండ్స్. వారానికి ఒకసారి తేవట్లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఇయ్యే అరటికాయలు బాగా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. కూరకు తీసుకున్నాను. ఈ సొరకాయ చూసారా, చిన్న సొరకాయ ఫ్రెండ్స్, చాలా బాగుంది, లేతగా ఉందని తీసుకున్నాను. ఎక్కువ తెచ్చుకొని కట్ చేసి పెట్టుకున్న పారేయాల్సి వస్తుంది. ఇది అనుకో ఒక్కటి సరిపోతుంది కూరకి. ఈరోజు కొత్తగా ఏం తీసుకున్నాను, అరటికాయలు బీరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. బీరకాయలు అప్పుడే వచ్చినాయి, చాలా బాగున్నాయి. అరకిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పూటే కదా తినేది, రెండో పూట తినరు. ఇదిగోండి పువ్వు 30 రూపాయలు. పెద్ద పువ్వు ఫ్రెండ్స్, 1.5 2 కిలోలు ఉంటుంది, చాలా బరువు ఉంది. పుదీనా చూసారా, లేదన్నా 10 రూపాయలు. ఇదే 20 రూపాయలు 30 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఆకుకూరలే కొంచెం సాగుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే 50 రూపాయల దాకా కూడా అమ్మారు ఒక్కోసారి. ఇప్పుడైతే కట్ట 10. పాలకూర తీసుకున్నాను. పాలకూర కట్ చేసేసాను ఫ్రెండ్స్. కట్ చేసి కవర్లో పెట్టాను, చూపించాక బాగోదు కదా. పాలకూర కవర్లో పెట్టేశాను. తీసుకున్నాను. ఇయ్యే ఫ్రెండ్స్, ఈ వారం తీసుకున్నాయి. ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే తీసుకున్న పాడైపోతుంది. ఇదివరకు ఫ్రిడ్జ్లో కూరగాయలు వారాల తరబడి ఉండేవి, మరి ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పాడైపోతుంది. అంటే ఏం ప్రాబ్లమో తెలియదు. మందులు వేసి పండించారో లేదో తెలీదు. మా బన్ను ఇప్పుడు దాకా తినింది, ఇప్పుడు వెళ్తుంది గుమ్మం దగ్గరికి. తలుపు వేసేసాను. వాటికి నచ్చిన ఈ వరకు తింటాయి ఫ్రెండ్స్. వాటికి నచ్చినవి క్యాలీఫ్లవర్ ఆకులు బాగా తింటాయి ఫ్రెండ్స్. ఇలాగా అన్నీ తీసుకొచ్చుకుంటాను. క్యాలీఫ్లవర్ ఆకులు బాగా తింటాయి. బంగాళదుంప, యాపిల్, టమాటా, పచ్చిమిర్చి, అరటికాయ, సొరకాయ, బీరకాయ, క్యాలీఫ్లవర్, పాలకూర, కొత్తిమీర, పుదీనా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చడి చేసుకోవచ్చు. ఎక్కువగా ఆకుకూరలు ఇగో మాకు ఇవి ఉన్నాయి కదా, ఈ 3 కోసం తీసుకుంటాను ఫ్రెండ్స్. తినమ్మా, తిను, నీకే. నచ్చలేదు. పాలకూర కవర్లో పెట్టానుగా, కవర్ ఎప్పలేదని చూస్తుంది ఫ్రెండ్స్. కవర్లో పెట్టిందని నోరు లేదు కానీ వాటికి అన్నీ తెలుసు ఫ్రెండ్స్. వాళ్ళ కొడుకుని వదిలిపెట్టాలి. వాళ్ళ కొడుకుని వదిలిపెడితే ఇది కరుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు దగ్గరికి రానిరు కదా పాలు మరిచిన తర్వాత. అలాగే ఇవి కూడా పెద్ద అయిన తర్వాత పిల్లల్ని దగ్గరికి రానియట్లేదు ఫ్రెండ్స్. ఏం తింటావమ్మా? క్యాలీఫ్లవర్ తింటావా? ఈ ఆకులన్నీ ఒలిసి పంపి ఒక కవర్లో వేసి ఇలాగా పెట్టాలి ఫ్రెండ్స్, అప్పుడు తింటాయి. ఇలా తింటే వాటికి తిన్నట్టు ఉండవు, అందుకని ఒలిసి కవర్లో పెట్టి పెడతాము. ఈరోజు కూరగాయలు అయితే ఇవే ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగున్నాయి రేట్లు అయితే టమాటాకి 40 దాటినాయి ఫ్రెండ్స్. మొన్నటి దాకా 30 చిల్లర ఉండేవి, ఇప్పుడే 45, 40, 48 అలాగున్నాయి ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు. ఎంతవరకే తీసుకున్నాను. ఈ ఆమ్లెట్లో చికెన్లో అట్లా వేస్తాను, ఇవి కూడా వేస్తాను. వెజిటేబుల్ ఏదైనా సరే పిల్లలకి నాన్ వెజ్తో కలిపే చేస్తాను. బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఎండు రొయ్యలు వేసి ఉండేది, బాగుండేది ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు మటన్లో కూడా బాగుంటుంది. అరటికాయ పెసరపప్పు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టమైన విధంగా చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.